హలో నమస్తే. పార్లమెంట్లో టీడీపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి ప్రసంగం నా జీవితంలో అంతకంటే దరిద్రమైనటువంటి ప్రసంగం నేను ఎప్పుడు వినలేదు. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, మరి ఇంత ఘోరంగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు పొగడాలంటే మీరు పొగుడుకోవచ్చు, కానీ మరి ఈ విధంగాన ఇప్పుడు ఆయన నిన్న పార్లమెంట్లో ప్రసంగం ఇస్తూ ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కొన్ని బడ్జెట్ని పొగిడారు. బడ్జెట్లో జీరో ఇచ్చారండి. 24, 25, 25 కదా ఇది. ఓకే, 25, 26 బడ్జెట్కి సంబంధించి జీరో ఎలకేషన్ చేశారండి ఆంధ్రప్రదేశ్కి. జీరో ఎలకేషన్ చేస్తే చాలా పొగిడారట కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకు పొగిడారా అని అంటే, ఇదిగో కొన్ని లెక్కలు చెప్పాడు ఆయన. మేము ఎందుకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని ఎందుకు పొగుడుతున్నామని కొన్ని లెక్కలు చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన లెక్కలు ఏంటంటే, లావు శ్రీకృష్ణదేవరాయ టీడీపీ ఎంపీ 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చినందుకు మీ బడ్జెట్ని పొగుడుతున్నామంట. 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది గత బడ్జెట్లో కదా, ఇప్పుడు బడ్జెట్లో కాదు కదా. 15,000 కోట్ల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి ఈ బడ్జెట్లో పెట్టింది పోయిన బడ్జెట్లో. ఇప్పుడు బడ్జెట్లో మీరు ప్రసంగం ఇచ్చేది ఏంది? 15,000 కోట్లు ఎన్నిసార్లు ఇస్తారు? మరి నెక్స్ట్ బడ్జెట్లో కూడా 15,000, అవతల బడ్జెట్లో కూడా 15,000, అవతల బడ్జెట్లో చెప్పండి ఇంక ప్రతిసారి 15,000 కోట్ల రూపాయల గురించి. ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చారో ఆంధ్రప్రదేశ్కి అనేది చెప్పకుండా 15,000 కోట్ల రూపాయలు ఎన్ని సంవత్సరాలు చెప్తారు దాన్ని? అది స్టార్టింగ్ బడ్జెట్లో చెప్పారు కదా అది. ఇంకోటి 12,000 కోట్ల రూపాయలు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి అది కూడా గత బడ్జెట్లోనే పెట్టారు. అది బడ్జెట్లో పెట్టారు. డబ్బులు ఇచ్చారా పోలవరానికి సంబంధించి? హైట్ తగ్గించారు కదా. సరే, ఏదో ఆ పోలవరానికి మళ్ళీ దాన్ని చెప్పి ఇప్పుడు బడ్జెట్లో మీరు సూపర్ బడ్జెట్ వేశారని చెప్పేసి ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రసంగం ఇవ్వటం అంటే నాకు నిజంగా నవ్వొచ్చింది. ఆయన ప్రసంగం ఏంటంటే, 11,440 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు, కానీ ఈ బడ్జెట్లో ఎంత పెట్టారు? ఫిగర్ చెప్పారా? మీరు బడ్జెట్లో పెట్టారా 11,440 కోట్ల రూపాయలు మేము స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్, కానీ బడ్జెట్లో పెట్టారా? 3,000 ఏం పెట్టారు, 3,300 కోట్ల రూపాయలు ఏం పెట్టారు. దాన్ని 11,440 కోట్ల రూపాయలు మీరు మా స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు కాబట్టి మీ బడ్జెట్ షబాస్ అని చెప్పి పార్లమెంట్లో చెప్పడమే నాకేది అర్థం కాలే. 1,750 కోట్ల రూపాయలు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి రాయలసీమ రీజన్కి ఇచ్చారంటే, సరే అది ఏమైనా ఇచ్చారేమో, నాకైతే కనబడి ఇచ్చి ఉంటారేమో. విశాఖపట్నం రైల్వే జోన్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు దాన్ని? విశాఖపట్నం రైల్వే జోన్కి ఆ స్టోన్ వేస్తానే ఉన్నారు. అది ఎన్ని సంవత్సరాలు చెప్తారు? అది ఇంకొచ్చే 10 సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ గురించి చెప్పుకోవడం తప్ప మనకి ఏం లేదు. అది రాష్ట్రానికి ఈ బడ్జెట్ అలిగేషన్ ఎంత ఇచ్చారు, బీహార్కి ఎంత ఇచ్చారని చెప్పకుండా, ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి చెత్త బడ్జెట్ ఏమైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో ఇదే. దాన్ని వీళ్ళు పొగుడుతున్నారంటే ఎలా పొగుడుతున్నారో మనకేది అర్థం కావట్లా. పార్లమెంట్లో అడిషనల్గా కొన్ని విషయాలు చెప్పాడు. ఎందుకని మేము పొగుడుతున్నాం మిమ్మల్ని అని. ఏం పొగిడాడట? బేసిక్ కస్టమ్ డ్యూటీని ఫ్రోజన్ ఫిష్ మీద 30% నుంచి 5% కస్టమ్స్ డ్యూటీ తగ్గించాడు కాబట్టి మేము మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. అది నీ ఒక్కడికి తగ్గించాడా? దేశం మొత్తం కస్టమ్స్ డ్యూటీ అనేది దేశం మొత్తం తగ్గిస్తారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం పోర్ట్ నుంచి వెళ్ళే వాటికి కస్టమ్స్ డ్యూటీ సపరేట్ ఉంటుందా? గుజరాత్ పోర్ట్ నుంచి, బాంబే పోర్ట్ నుంచి వెళ్ళే వాటికి తగ్గించరా? దేశం మొత్తం తగ్గించిన దాన్ని ఇదిగో మా రాష్ట్రానికి ఇచ్చారని చెప్పుకోవడం అంతకన్నా సిగ్గుచేయటం లేదా పార్లమెంట్లో? ఓకే, ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గించారు లెదర్ ఎక్స్పోర్ట్స్ మీద, కాబట్టి షబాష్ మీ బడ్జెట్ అని ఆయన తెలుగుదేశం ఎంపీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన 36 ఎసెన్షియల్ మెడిసిన్స్ మీద మీరు ఎక్సెప్షన్స్ ఇచ్చారు బీసీడీ నుంచి అన్నారు. అది దేశం మొత్తం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీరు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు పార్లమెంట్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు అని చెప్పడానికి వాళ్ళకి ఏమీ లేవు. జీరో ఇచ్చారు బడ్జెట్లో. ఏమీ లేక గత బడ్జెట్లో అమరావతి, కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం పెట్టినటువంటి ఎగ్జంప్షన్స్ మాట్లాడి మా ఆంధ్రప్రదేశ్కి శబాష్ ఇచ్చారు. ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు అమాయకుల్ని చేస్తారండి?
మీకు ధైర్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఎందుకు తక్కువ ఇచ్చారు సార్ అని అడిగే ధైర్యం ఎవరికి లేకుండా ఇక్కడ ఎంపీ 30 మంది ఎంపీలు కూర్చొని ఎందుకంటే నా తెలియదు 25 మంది ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వంలో కూర్చొని ఒక్కరు కూడా సార్ ఇదేంది మా రాష్ట్రానికి అన్యాయం చేశారన్నట్టు అడిగే ధైర్యం లేదు ఒక్కరు కూడా. సరే ఆ ధైర్యం లేదు, సైలెంట్గా ఉండండి, పిచ్చోడిని చేస్తారు ఎందుకు మమ్మల్ని. అక్కడికి వెళ్ళి మీరు ప్రసంగాలు ఇచ్చి ఫేక్ ప్రసంగాలు ఇచ్చి అంటా నేను. ఓకే, ఈ లోక్సభ స్పీకర్ మెంబరు దీన్ని కింద వాటిని కూడా బాగా పొగిడాడట. ఏంటి, రిసీవ్డ్ 108% ఇంక్రీజ్ ఇన్ అవుట్లే బ్రింగింగ్ ద బడ్జెట్ ఎలొకేషన్ టు 19,482.5 crore టు 14 sectors across 14 sectors. ఏందో మరి ఇది 19,482 కోట్ల రూపాయలు అవుట్లే ఇంక్రీజ్ 108%. మేబీ గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఈ 15,000 కోట్ల రూపాయలు 2 సార్లు పెట్టారు కదా. అమరావతికి గత బడ్జెట్లో 15,000 కోట్లు పెట్టి అది ఇవ్వలేదని మళ్ళీ ఈ బడ్జెట్లో పెట్టి ఈ రాష్ట్రకి దీనికి 12,000కి సంబంధించిన దాన్ని పెట్టి ఇది మొత్తం కలిపి 19,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నట్టున్నారు. ఏందో నాకైతే అర్థం కాలే. ఆయన 108% ఇంక్రీజు 19,000 కోట్ల రూపాయలు మీరు అలాట్ చేశారంటే అది 15,000 కోట్ల రూపాయలు పొగిడాడు కదా. అది గత బడ్జెట్లో పెట్టారు, ఈ బడ్జెట్లో పెట్టారు. ఈ బడ్జెట్లో అయిపోతే మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో పెడతారు. ఇంకోటి కూడా ఏదో చెప్పాడండి, 12.50 లక్షల కోట్ల ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ పెరిగిద్ది అంటాడు మీ బడ్జెట్ వల్ల. ఎక్స్పాన్షన్ ఆఫ్ జీరో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 12 lakh అంటారు. అది దేశం మొత్తం పెట్టాడు. 12 లక్షలకి వరకు ట్యాక్స్ లేదని దేశం మొత్తం మీద పెట్టారు. ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు అడగండి అయ్యా అంటే దేశం మొత్తం పెట్టిన ట్యాక్స్ల గురించి, కస్టమ్స్ డ్యూటీల గురించి మాట్లాడతారండి మన ఎంపీలు పోయి. మీరు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, దాని గురించి మాట్లాడడానికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆయన రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా కేంద్ర మంత్రి, ఆయన మాట్లాడుకుంటాడు. కేంద్ర మంత్రి డ్యూటీ అది. కేంద్ర ప్రభుత్వం చేసిన మిగతా ఎంపీలు మొత్తం రాష్ట్రానికి రిప్రజెంట్ చేయాలి. కేంద్రాన్ని రిప్రజెంట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను పిచ్చోళ్ళని చేయకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు కేంద్రంలోకి రిప్రజెంట్ చేయాలి. ఓకే, నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ గురించి మాట్లాడుతూ ఇది కొన్ని చెప్పారట. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇక్కడ ఒక పదం వాడారు, ఫిస్కల్ హెల్త్ పడిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఫిస్కల్ హెల్త్ పడిపోయింది, దానికి సంబంధించి వెల్ఫేర్ అండ్ ప్రాస్పరిటీని ప్రతి దానికి వీళ్ళకి చేతకాక ప్రతి దానికి ఒకటి అంటున్నారు. ఏమని, వెల్ఫేర్ని డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేయాలి. వెల్ఫేర్ని డెవలప్మెంట్ ఇప్పుడు మీరు చేయండి, మీరు చేయలేకనే కదా ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయలేదు అనుకోండి మీ ఉద్దేశం. యాక్చువల్గా ఫిగర్స్ మొత్తం కూడా ఇవాల్సి బ్యాలెన్స్డ్, అన్ని బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. బట్ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఓకే, మీరు ప్రచారం చేస్తున్నారు. నేనేమన్నానంటే, సరే జగన్ చేయలేదు, ఇప్పుడు మీరు చేయండి, మీకు ఎందుకు బడ్జెట్ ఇవ్వలేదు? దాని గురించి మాట్లాడకుండా ఫిస్కల్ హెల్త్ దరిద్రంగా ఉంది రాష్ట్రంలో అని చెప్తే, జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ స్కీమ్లు ఇచ్చింది 8 నెలల క్రితం, మీరు వచ్చి 8 నెలలు అయింది కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫిస్కల్ హెల్త్ పడిపోతే మీరు కారణం, జగన్మోహన్ రెడ్డి కాదు కదా. ఇది రైల్వే బడ్జెట్లో 9,417 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రైళ్ళు. నేను గతంలోనే చెప్పాను అంటే రైలు రోడ్లు వేసుకోవటము, ఆ నేషనల్ హైవేలు రైల్వేలు వేసుకోవటం అనేది వాళ్ళ అవసరం, మన అవసరం కాదు అది. అఫ్కోర్స్ మనకి ఫెసిలిటీ, మనకి ఇంటర్నల్గా రైళ్ళు తిరుగుతుంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగపడేది, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. బట్ అది ఆటోమేటిక్గా చేస్తారు వాళ్ళు. దేశం మొత్తం మీద రైల్వే లైన్లు వేసుకుంటారు, నేషనల్ హైవేలు వేసుకొని బస్సులు తిప్పినట్టు, ఆటో డ్రైవర్లకి కనుక రూట్ కనుక్కున్నట్టు వాళ్ళు కనుక్కుంటారు, వాళ్ళు వేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ట్రైన్ చేస్తూ ఉంటారు, రైలు లైన్లు వేసుకుని పోతుంటారు వాళ్ళు. ఓకే, అది రాష్ట్రానికి ఇచ్చిన డబ్బులతో సమానం కాదు. అది 240 crores was allotted for the construction of roads and bridges. ఓకే, MGNREA 100 days 200 డైలీ వేజెస్. ఓకే, ఇంకా అదే ఈ ఉపాధి హామీ పథకం మీద అందరికి 200 రోజుకు 200 300 ఎత్తుంటారు కదా, గంట పని చేస్తే. దాని గురించి ఏదో అది దేశం మొత్తం మీద ఉంది. స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వలేదండి. అతను చెప్పడం లేక, వీళ్ళకి చెప్పడం రాక, చెప్పడానికి ఏమీ రాక కాదు పాపం, వాళ్ళు చెప్పగలరు. ఏమీ లేదు చెప్పడానికి. బడ్జెట్లు భయంకరమైన అన్యాయం చేశారు ఈసారి.
మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఓకే, కొన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అర్జ్డ్ అంటే ఇవి ఇవ్వండి అని రిక్వెస్ట్ పెట్టాడు. ఓకే, కనీసం రిక్వెస్ట్ పెట్టారు. మీరు రిక్వెస్ట్ పెట్టడం కాదు, ఇవ్వమని అడగండి, ఇస్తారా లేదని అడగండి, పట్టుబట్టండి. గవర్నమెంట్ పడగొడతారని మీరు చేయలేరు కదా, మీ చేత కాదు కదా అది. అవతల నితీష్ కుమార్ చెప్పాడు కదా, నితీష్ కుమార్ పెట్టాడు కదా. ఇప్పుడు 3 సార్లు రూమర్ వచ్చింది నితీష్ కుమార్ వెళ్ళి ఇండియా కూటమిలో చేరుతున్నాడు. అతను చేరడు. నితీష్ కుమార్ అనే వ్యక్తి ఇండియా కూటమిలో చేరాడు, కానీ నేను చేరతాను బెదిరిస్తాడు వాళ్ళని. చచ్చినట్టు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్లు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. మీరు వెళ్ళి మేము అన్కండిషనల్గా సపోర్ట్ ఇస్తాము, మీరేం చెప్తే అదే, మీకు జై హింద్ అని అంటే ఖర్చు జేబులో పెట్టి పంపించారు. అది జరిగింది. అది వీళ్ళు డిమాండ్లు పెట్టడండి, అన్కండిషనల్ సపోర్ట్ అంటున్నారు వీళ్ళు కేంద్రం దగ్గర పోయి. వాళ్ళు ఎందుకు ఇస్తారండి అన్కండిషనల్ సపోర్ట్ అయితే? పిఎం కిసాన్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వండి, ఇన్ఫ్లేషన్ ఇండెక్షన్ జాగ్రత్తగా చూసుకోండి అని ఏదో చెప్పాడు. చాలా టెనెంట్ ఫార్మర్స్కి హెల్ప్ చేయండి, చిల్లీ ఫార్మర్స్కి మీరు హెల్ప్ చేయండి, ఇవన్నీ రిక్వెస్ట్లు పెట్టాడు. ఓకే, ఎడ్యుకేషన్ సెక్టార్లో 2369 రికమెండెడ్ పిఎం శ్రీ స్కూల్స్ ఉంటే 855 మాత్రమే ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేశారు, కాబట్టి మీరు ఎక్కువ ఇవ్వండి అన్నారు. ఫుల్ సెంట్రల్ ఫండింగ్ వైజాగ్, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్స్కి ఫుల్గా మీరే సెంట్రల్ ఫండింగ్ చేయండి అన్నారు. అదే మీరు రిక్వెస్ట్ చదివారు, అది రిక్వెస్ట్ చదవటం వేరు, ఆ ఫండ్ తీసుకురావడం వేరు. ఇక ఇండస్ట్రియల్ గ్రోత్కి సంబంధించి కూడా కొన్ని చెప్పారు ఆయన. ఐపీఓ ఫండ్ రైజింగ్ 1,62,800 కోట్ల రూపాయలు 2024లో అయింది, 31% ఆఫ్ యావరేజ్ లిస్టింగ్ ప్రీమియం మీద అన్నారు. మరి అది 2024లో జగన్ గవర్నమెంట్. అది అఫ్కోర్స్ సగం జగన్ది, సగం చంద్రబాబు నాయుడు గారిదండి. 24 జూన్ నుంచి వీళ్ళు, జూన్ ముందు జగన్ గారు. ఎస్ఎంఈ ఐపీఓ గ్రోత్ సర్జ్డ్ 109 ఇష్యూస్ ఇన్ 2022 to 2035 2024 రైజింగ్ 8,600 crores అని ఎంఎస్ఎంఎస్ గురించి ఏదో మాట్లాడాడు. సరే, ఇది ఇప్పుడు చాలా నేను ఫైనల్ అల్టిమేట్గా ఆయన ప్రసంగం చూసిన నాకు నవ్వు వచ్చింది. ఏంటంటే అక్కడ ఏమి ఇవ్వకుండానే మీరు పొగుడుతున్నారు అని అంటే, అందుకు ఇక మీరు ఇప్పుడు వీళ్ళ పొగడ్తలు చూస్తే నెక్స్ట్ బడ్జెట్లో ₹1 కూడా ఇవ్వరు. పొగిడితే ఇవ్వడండి, మీరు ఇస్తారా లేదా అని అడిగితేనే ఇస్తారా, లేకపోతే ఇవ్వరు. ఇది ఈ పరిస్థితి అలానే ఉంటాయి. థ్యాంక్ యూ.